లవ్ యూ. ఇప్పుడు చలికాలం కదా, అందరి ఇళ్ళల్లో మజ్జిగ అలాగే ఉండిపోతుంది. సో దాంతో స్పెషల్గా చేసుకునేటువంటి సీమ వంకాయ మజ్జిగ పులుసు ఈరోజు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు సీమ వంకాయ, టమాటో, కొంచెం కొబ్బరి, జీలకర్ర అండ్ పచ్చిమిరపకాయలు. ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం పోపు దినుసులు, శనగపిండి, పసుపు, ఉప్పు కూడా కావాలి. దాంతోపాటుగా ఒక రోజు నైట్ ముందే బయట పెట్టినటువంటి పుల్లటి మజ్జిగ. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇందులో పోపు సామాన్లన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, పక్కన రసం కూడా రెడీ అయిపోతుంది. దీనికి కావాల్సిన రసం పొడి కూడా నేను తయారు చేసి మీకు చూపెడతాను. అది మా స్పెషల్ అన్నమాట. పోపు వేగిపోయింది కదా, ఇందులో ఇప్పుడు సీమ వంకాయ యాడ్ చేసేద్దాం. సీమ వంకాయతోనే కాదండి, ఇంకా చాలా వాటితో కూడా మనం మజ్జిగ పులుసు అనేది చేసుకోవచ్చు. చూడండి, అన్నీ వేసాం కదా. ఇప్పుడు ఒక 5 minutes బాగా ఫ్రై చేద్దాం. దీనికి కొంచెం పసుపు, కాస్త ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇది ఒక 70% మగ్గాక ఇందులో టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది ఇంకా కొంచెం మగ్గాలి కాబట్టి అది బాగా ఉడకడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ, కొబ్బరి, జీలకర్ర వేసుకొని ఈ 3 ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఈ 3 గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు మనం శనగపిండి, పసుపు, ఉప్పు తీసి పెట్టుకున్నాం కదా. ఇది ఎలా అంటే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే 1 spoon to 2 spoons శనగపిండి సరిపోతుంది. చిక్కదనం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది వేసుకొని దీంతో పాటుగా కొంచెం పుల్లటి మజ్జిగ చెప్పాం కదా, ముందు రోజు నైటే బయట పెట్టుకొని పులిపెక్కిన మజ్జిగ అయితేనే దీనికి రుచిగా ఉంటుంది. కొంచెం యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. వాటర్ యాడ్ చేసాం. ఇది ఒక 5 minutes అవుతుంది. కొంచెం మగ్గింది కదా, ఇంకాస్త మగ్గాలి. అంతవరకు మూత పెట్టుకోవచ్చు. అంతలో నేను పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నా. మొత్తం వేసి గ్రైండ్ చేసుకున్నా. ఇందులో ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. ఇంకొక 5 minutes తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేసేస్తే మజ్జిగ పులుసు ఫాస్ట్గానే రెడీ అయిపోతుందండి. ఎప్పుడు యాడ్ చేయాలనేది నేను చూపిస్తాను. తర్వాత చూద్దామన్నాను కదా, బాగా మెత్తబడింది. ఇప్పుడు ఇందులో టమాటో 70% ఉడికింది. ఇప్పుడు ఇందులో టమాటో వేసేసి ఇది కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు చాలా సింపుల్ మూత పెట్టి ఇంత ఈజీనా మగ్గించి. చాలా మంది పచ్చి మజ్జిగలాగా మజ్జిగ చారు అని అన్ని పచ్చి వేసేస్తారు, కానీ ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. 5 minutes ఒకసారి చెక్ చేసుకుంది. టమాటో అంతా మెత్తగైతే ఒకసారి ముక్క చెక్ చేసుకుందాం. చూడండి, టమాటో బాగా మెత్తగైంది. ఇంకొంచెం మెత్తబడాలండి, లేదో ఇంకొక 5 minutes పెట్టుకోవాలి. తీసుకొని కాస్త కాబట్టి ఇంకొక 2 minutes ఉంచుదాం. ఇప్పుడు ముక్క బాగా మెత్తబడింది. 5 minutes వదిలేసి చేసుకున్నాం కదా, ఉడికింది. ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేస్తున్నా. అది వేస్ట్ కాకుండా ఇంకాస్త మజ్జిగ కూడా అందులో వేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి జార్లో ఉండేది కూడా వేస్ట్ అవ్వకుండా, పెరుగు గడ్డలుగా కాకుండా స్మూత్ టెక్స్చర్ అనేది మనకి మజ్జిగ పులుసుకి వస్తుంది. అది వేసేసాం. ఇందులో కొంచెం వాటర్ వేసి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో, సో ఇది కొంచెం అంత గట్టిగా కాదు, అంత నీళ్ళగా కాదు, సెమీ ఫ్లూయిడ్గా ఉండాలి. ఇది ఉడుకుతూ గట్టి పడుతుంది కాబట్టి మనం ఒక 1/2 glass వాటర్ కూడా యాడ్ చేస్తాం. సాల్ట్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, నేను ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. ఇది మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక 5 minutes ఒక పొంగు వస్తే చాలు. కొంచెం ఉప్పు తక్కువ అన్నట్టు అనిపిస్తే ఉప్పు యాడ్ చేశాను. సో ఇలా
పైన ఒక లేయర్లా బబుల్స్ వస్తే చాలు. ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ. దీంతోనే కాకుండా మనము యాష్ గార్డ్తో కూడా చేసుకోవచ్చు, బెండకాయ అండ్ వంకాయతో కూడా చేసుకోవచ్చు. ఏమీ లేదు అంటే ఒక ఉల్లిపాయ ఒక టమాటో వేసి కూడా మజ్జిగ పులుసు చేసుకోవచ్చు. చలికాలం కదండి, వేడి వేడిగా మజ్జిగ పులుసు రెడీ. మజ్జిగ పులుసు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.